ఇబ్బంది లేకుండా ఉంది. ఓకే, మీరు ఏంటంటే ఎవరైతే ఒక ఇల్లు 2 ఇల్లు 3 ఇల్లు ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు నీళ్ళకి వాళ్ళు సచివాలయానికి రమ్మన్నారు కాబట్టి అడుగుతుంటే అసలు మీకు ఇల్లు ఉండేది కాదు. మనోళ్ళు కూడా ఇల్లు వదిలిపెట్టుకోలేక అంటున్నారు కాబట్టి చెప్పారు సార్. ఇతను కూడా అందరం కూడా ప్యాకేజీ డబ్బులు బయట రాలేదు కాబట్టి మా అదొత్తు వల్ల వీళ్ళు బయటకు రాలేదని ఇంకా మేము మీరెవరు రమ్మన్నారో మీకు అంత మాకు ఉదయం చూస్తా అన్నారు. మీ వల్ల కాదు సార్ అది. వీళ్ళు రాలా వస్తారని అనుకున్నాం, వీళ్ళు రాలా. దాన్ని బట్టి మేము అది చెప్పుకున్నాం సార్, అంతే సార్. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ప్రతి అధికారి చెప్తున్నాం కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా సార్ వాళ్ళని మేము మాట్లాడతాం. ప్రతి అధికారి మీకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అందరికి కూడా స్టోర్ 1వ తేదీ వస్తుంది, ఇప్పుడే మొదలుపెట్టి ఇచ్చేస్తున్నారు. మరొళ్ళందరూ పోయి తెచ్చుకోమనండి. మీకు ప్రతి దానికి అధికారులు అందుబాటులో ఉంటారు ఇక్కడ. ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానీ ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు కానీ హెల్త్ ఉన్నారు మేడం ఉన్నారు. తర్వాత పశు సంబంధికి ఏదైనా పశువులకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు అయినా ఉన్నారు. తర్వాత విఆర్ సెక్రటరీ ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు చెప్పండి. వీటన్నిటికి మించి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక చొరవతో, వెంకటకృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవతో దీని మీద వారు కూడా ప్రత్యేక అధికారులతో కూడా ఉదయం లేసి మాట్లాడారు. అక్కడ ఏందో పరిస్థితిని చూడమన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వము ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఉండే విధంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇంకా మాత్రం ఏదో చెప్పాం కానీ ఇంకెవరు చెప్పినా ఎవరు చేసినా డైరెక్ట్ సార్లే కలుసుకుంటాం. మాత్రం చెప్పకు. ఇంకా నా సలహాది నా సర్వీస్లోనే చెప్తున్నాను. ఏదో పర్ఫెక్ట్ చేసాం కాబట్టి ఇంకెలాంటి ఎవరు చెప్పినా మేము ఎవరు చెప్పం సార్. వస్తే సారోళ్ళు కలుసుకుంటాము. సారోళ్ళు ఏదన్నా కాదంటే అప్పుడు వేరే విషయం. అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ప్రభుత్వ అధికారులు దేనికి ఉండేదా? ప్రజలకు సేవ చేయడానికి.